శాటిలైట్స్ అనగానే మనకి రెండు రకాల శాటిలైట్స్ ఉంటాయి. మొదటిది న్యాచురల్ శాటిలైట్స్, అంటే సహజ సిద్ధంగా ఏర్పడినవి. ఉదాహరణకు చంద్రుడు మనకి న్యాచురల్ శాటిలైట్. రెండోది ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, అంటే మనం కృత్రిమంగా తయారు చేయబడినవి. ఇప్పుడు ఎక్కడో ఉన్న మన బంధువులతోని ఫోన్ మాట్లాడగలుగుతున్నామన్నా, ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఛానల్ ప్రసారం చేసే ప్రసారాలను మనం ఇంట్లో కూర్చొని చూడగలుగుతున్నామన్నా, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ రూట్ మనకు తెలియనప్పుడు గూగుల్ మ్యాప్స్లో మన డెస్టినేషన్ తెలుసుకోగలుగుతున్నామన్నా, రానున్న 2-3 రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోగలుగుతున్నామన్నా, వీటన్నిటికీ కారణం శాటిలైట్సే. నిజానికి శాటిలైట్స్ మనకి వేల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి, కానీ వీటిని మనం చూడలేము. కానీ ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో మనం చేసే ఎన్నో పనుల కారణం శాటిలైట్సే. ప్రస్తుతం శాటిలైట్స్ని మనం ఎంతలా యూస్ చేస్తున్నామంటే, ప్రతి 3-4 వారాలకు ఒకసారి ప్రపంచంలోని ఏదో ఒక దేశం ఏదో ఒక మూల నుండి శాటిలైట్స్ని అంతరిక్షంలోకి పంపిస్తూనే ఉన్నాయి. అసలు ఈ శాటిలైట్స్ని ఎలా తయారు చేస్తారు, వీటిని అంతరిక్షంలోకి ఎలా పంపించగలుగుతున్నారు, ఇవి మనం పంపించిన నిర్దిష్ట కక్షలోనే ఉంటూ ఎలా పనిచేస్తున్నాయి, ఇలాంటి విషయాలు 2 పార్ట్స్గా నేను ఈ వీడియోస్లో చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హౌ శాటిలైట్స్ ఆర్ మేడ్. సాధారణంగా ఒక శాటిలైట్ని తయారు చేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాదాపు కొన్ని కిలోల బంగారంతో శాటిలైట్ని తయారు చేస్తారు. వీటి యొక్క సైజ్ వీటి యొక్క ఉపయోగాన్ని బట్టి మారుతూ ఉంటుంది. వీటి సైజ్ ఒక చిన్న అగ్గిపెట్టె సైజ్ దగ్గర నుంచి పెద్ద రూమ్ వరకు ఎంతైనా ఉండవచ్చు. శాటిలైట్స్ని తయారు చేయడానికి ఒక్కో దేశం ఒక్కో టెక్నాలజీని యూజ్ చేస్తుంది. వీటిని చాలా క్లీన్ సిచ్యువేషన్లో తయారు చేస్తారు. ఇది ఎంతలా అంటే, శాటిలైట్ తయారీలో పాల్గొనే సైంటిస్టులను శాటిలైట్స్ తయారీ కేంద్రంలోకి వెళ్లే ముందు 3 సార్లు వాళ్ళని క్లీన్ చేసి వాళ్ళని లోపల పంపిస్తారు. శాటిలైట్స్ అంతరిక్షంలోకి వెళ్లే కంటే ముందే అది ఎన్నో పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది ఒక్కో స్టేజ్లో ఒక్కో పరీక్షను ఎదుర్కొంటుంది. వీటిని తయారు చేసే ఏ టెక్నాలజీ అయినా బేసిక్గా 2 పార్ట్స్గా తయారు చేస్తారు. మొదటిది కమ్యూనికేషన్ మాడ్యూల్, రెండోది మెకానికల్ మాడ్యూల్. కమ్యూనికేషన్ మాడ్యూల్ దీని పని ఏంటి అంటే, పైనున్న సమాచారాన్ని సేకరించిన సమాచారాన్ని గ్రౌండ్ స్టేషన్కి పంపించడం. ఇదే దీని పని. ఇది శాటిలైట్కి పైభాగాన ఉంటుంది. రెండోది మెకానికల్ మాడ్యూల్. దీంట్లో కార్బన్ ఫైబర్తో తయారు చేసిన సిలిండర్స్, ఇంజన్స్ వంటివి ఉంటాయి. ఇవి శాటిలైట్కి కింది భాగంలో ఉంటాయి. ఇవి అత్యవసర పరిస్థితుల్లో శాటిలైట్ యొక్క కక్షను మార్చడానికి ఉపయోగపడుతుంది, లేదా శాటిలైట్స్ యొక్క సర్వీస్ ముగిసిన తర్వాత వాటిని ఆర్బిట్ నుంచి తప్పించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఎన్నో సంవత్సరాల పాటు అంతరిక్షంలో ఉండే శాటిలైట్స్కి ఇంధనంగా మోనోమిథైల్ హైడ్రోజన్ మరియు నైట్రోజన్ టెట్రాక్సైడ్ని ఫ్యూయల్గా వాడతారు. ఈ రెండూ చాలా విషపూరితమైనవి మరియు చాలా ప్రమాదకరమైన పదార్థాలు. ఇవి రెండు శాటిలైట్స్ యొక్క ట్యాంకుల్లో నింపబోయే ముందు ఆ ట్యాంకులని పరీక్షించాల్సి ఉంటుంది. ఆ పరీక్షలో భాగంగా ఈ ట్యాంకులకు 49 బార్ ఒత్తిడిని కలిగిస్తారు. ఈ ఒత్తిడి తట్టుకొని ఆ ట్యాంకులు పగిలిపోకుండా పనిచేయాల్సి ఉంటుంది. ఇక కమ్యూనికేషన్ మాడ్యూల్లోకి వస్తే, ఇది శాటిలైట్స్లో చాలా కీలకమైనది. హైబ్రిడ్ అనే పేరుతో పిలువబడే చిన్న చిన్న మైక్రో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్తో దీన్ని తయారు చేస్తారు. ఈ రకమైన సర్క్యూట్స్ కేవలం శాటిలైట్స్ కోసమే తయారు చేస్తారు. ఈ సర్క్యూట్స్ గెలియం ఆర్సెనైడ్ అనే పేరు గల సెమీ కండక్టర్స్పై ప్రింట్ చేయబడతాయి. వీటిలో వాడే వైరింగ్ గోల్డ్తో తయారు చేస్తారు. ఒక శాటిలైట్ తయారు చేయడానికి దాదాపు 20 కేజీల గోల్డ్ని వైరింగ్ కోసం ఖర్చు చేస్తారు. ఇలా తయారు చేయబడిన కండక్టర్స్ మరియు వైరింగ్ను ఎన్నోసార్లు అనేక దశల్లో టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా సర్క్యూట్స్కి వైబ్రేషన్ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్లో సర్క్యూట్స్ని వైబ్రేషన్ మిషన్ మీద పెట్టి 20G వైబ్రేషన్తోని వేగంగా ఊపుతారు. ఈ ఒత్తిడిని సర్క్యూట్స్ తట్టుకోవాల్సి ఉంటుంది. 20G అంటే భూమి మీద ఉండే గ్రావిటీ కన్నా 20 టైమ్స్ ఎక్కువ ప్రెజర్. ఇలా ఎందుకు జరుపుతారు అంటే, అదే ప్రెజర్ని శాటిలైట్స్ రాకెట్ లాంచింగ్ టైంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే, ఏదైనా చిన్న ప్రాబ్లం సర్క్యూట్స్లో తలెత్తినా దీన్ని సాల్వ్ చేయడానికి స్పేస్లో ఎవరూ ఉండరు. దీనివల్ల వేల కోట్ల రూపాయలతో చేసే ప్రయోగం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ 3 విధాలుగా సైంటిస్టులు వీటిని పరిశీలించిన తర్వాతే శాటిలైట్స్లో వాడడం జరుగుతుంది. అంతరిక్షంలో వాతావరణ పరిస్థితులు చాలా తేడాగా ఉంటాయి. ఇవి వీటన్నిటినీ తట్టుకుని శాటిలైట్స్ కొన్ని సంవత్సరాల పాటు పనిచేసే విధంగా వీటిలో ప్రతి ఒక్క భాగానికి అల్యూమినియం మరియు కెప్టాన్తో కూడిన పదార్థాన్ని కలిపి పూతగా పూస్తారు. శాటిలైట్స్లో ఉండే మరో ముఖ్యమైన భాగం సోలార్ ప్యానెల్స్. శాటిలైట్స్కి కావాల్సిన ఎనర్జీ సోలార్ ప్యానెల్స్ ద్వారానే లభిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే సోలార్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చుకుంటుంది. వీటిలో వాడే సోలార్ ప్యానెల్స్ యొక్క సామర్థ్యం మన భూమి మీద వాడే సోలార్ ప్యానెల్స్ కంటే ఎన్నో రెట్లు పవర్ఫుల్గా ఉంటాయి. ఇలా సోలార్ ప్యానెల్స్ ద్వారా లభించిన ఎనర్జీని శాటిలైట్స్ కింది భాగంలో ఉండే బ్యాటరీస్లో స్టోర్ అవుతుంది. దీంతో పాటు వీటిలో సిగ్నల్స్ని రిసీవ్ చేసుకోవడానికి పవర్ఫుల్ యాంటీనాలని
రిసీవర్స్ని ఇంకా ట్రాన్స్మిటర్స్ని కలిగి ఉంటుంది. ఇంతేకాక శాటిలైట్ యొక్క పనిని బట్టి వాటి ఉపయోగాన్ని బట్టి దానికి కావాల్సిన పరికరాలని అమర్చుతారు. శాటిలైట్ని మొత్తం తయారు చేసిన తర్వాత దీనికి షాక్ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్లో భాగంగా కొన్ని నిమిషాల పాటు శాటిలైట్కి షాక్ని ఇస్తారు. ఎందుకు అంటే రాకెట్ లాంచింగ్ సమయంలో అనేక రకాల కుదుపులకు అనేక రకాల షాకులకు గురవుతుంది. అందుకే ఆ సమయంలో ఖచ్చితంగా పనిచేస్తుందా లేదని తెలుసుకోవడానికి ముందుగానే చెక్ చేస్తారు. ఇదంతా అయిన తర్వాత మరోసారి శాటిలైట్ని ఒక రూమ్లో ఉంచి మైక్రోవేవ్ టెస్ట్ని చేస్తారు. ఈ టెస్ట్ చేసిన తర్వాత శాటిలైట్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే తిరిగి మళ్ళీ వాటిని సరిచేస్తారు. ఇవన్నీ జరిగిన తర్వాతే శాటిలైట్ యొక్క నిర్మాణం పూర్తవుతుంది. ఇప్పటిదాకా మనం శాటిలైట్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నాం. శాటిలైట్స్ని అంతరిక్షంలోకి ఎలా పంపిస్తారు, ఇంకా మనం పంపించిన నిర్దిష్ట కక్షలోనే ఉంటూ ఎలా పనిచేస్తాయి అనే వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.